కొన్ని ప్రత్యేక సందర్భాలలో పంట రుణాలను సకాలంగా చెల్లించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, కరువు కాటకాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఇతరత్ర కారణాలతోటి పంట నష్టం జరిగి పంట రుణాలని చెల్లించలేని పరిస్థితిలో రైతాంగం ఉన్నప్పుడు ఆ రుణాలని మాఫీ చేయటం కావచ్చు, ఆ రుణాలని రీషెడ్యూల్ చేయడం కోసం అధికారం నబార్డ్ కలిగి ఉంది. నబార్డ్ ఈ రుణాలని రీషెడ్యూల్ చేయటం కోసం కావాల్సిన నిధులు సమకూర్చొచ్చు, రీషెడ్యూల్ చేయమని ఆ కోఆపరేటివ్ సొసైటీని, ఇతర బ్యాంకుల్ని అడగడానికి నబార్డ్‌కి అధికారం ఉంటుంది. ఇది రెండవ బాధ్యత నబార్డ్ మీద ఉంది. ఇక మూడవ కీలక బాధ్యత నబార్డ్ మీద ఉన్నదేంటంటే, ఈ దేశంలో రైతాంగానికి సక్రమంగా పంట రుణాలు అందటం కోసం కావాల్సిన అన్ని కార్యక్రమాలు నబార్డ్ నిర్వహించాలి. అది ఒక పాలసీ రూపకల్పన కావచ్చు, ప్రభుత్వాలకి సలహాలు సూచనలు ఇవ్వటం కావచ్చు, ఇతర బ్యాంకులకి కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇవ్వటం కావచ్చు, అధ్యయనాలు చేయటం కావచ్చు. ఏ సందర్భాల్లో రుణాలు అవసరం పడుతున్నాయి, రైతులకు ఇబ్బందులు ఏమున్నాయి, రైతులకి మరింత మెరుగ్గా పెట్టుబడులు అందాలి అంటే ఇంకేం చేయాలి అనే అంశాలపై రీసెర్చ్ చేయటం కావచ్చు. ఈ పంట రుణాలకు సంబంధించిన సంస్థలకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు. ఇవన్నీ కూడా నబార్డ్ నిర్వహించడానికి ఈ చట్ట ప్రకారం బాధ్యతలు ఇవ్వటం జరిగింది.